పెనికిలకాడు ప్రాంతానికి ఒక పోలింగ్లో రాజశేఖర రెడ్డి పోయి స్వయంగా లైసెన్స్ లేని తుపాకీతో పెనికిలకపాడు కాటమై పైన ఆ వర్గం పైన కాల్పులు జరిగితే ముద్దనూరు పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది. నిజం కాదా? అదేవిధంగా పెద్దముడియంకు ఎన్నికల్లో అక్రమం చేయను పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కాదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కాదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది? అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో శివారెడ్డి ఆశువులు బాయడం జరిగింది. మరి ఇలాంటి చరిత్రలన్నీ మీరు పెట్టుకున్నారు. 1989లో ఏమైంది? అప్పుడు స్వర్గీయ శివారెడ్డికి జమ్మలమడుగులో మీ మేనల్లుడైనటువంటి మైకేల్ బాబును కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించి 59,000 ఓట్లతో ఘోర పరాజయమయ్యారు. అనేక మంది ఆ బాంబులు తయారు చేయడంలో ఆశువులు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీ చరిత్ర అంతా రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి తరతరాలకు సంక్రమిస్తున్నటువంటి కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం హత్యలు, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కోడూరు ప్రాంతంలో బత్యాల చెంగలరాయునికి రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి సంఘర్షణలో కోడూరు చెంగలరాయుడు గారు 18 మంది తన సహచరులను కోల్పోయారు. మీరు చేసినటువంటి హత్యాకాండలోనే సొంత సోదరుడైన సుబ్రహ్మణ్యాన్ని కోల్పోయాడు. మరి ఆ కేసులన్నీ కోడూరులో రాజారెడ్డి పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈనాటికి కూడా ఆ క్రైమ్ నెంబర్లు, ఛార్జ్షీట్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వారిపైన ఉన్నటువంటి కేసులు రాజంపేట, కోడూరు, ఓములవారిపల్లి, పులివెందుల, వేంపల్లి, వేముల, పెద్దముడియము, కడప, కాటమై ఊరు, హైదరాబాదు, అన్ని చోట్ల ఉన్నాయి. పులివెందులలో మీరు రాజకీయ ఆధిపత్యం సాధించేటందుకు, రాజకీయంగా తిరుగు లేకుండా చేసేటందుకు మీరు చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. 1995లో మీ విధానాలతో మీ గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, దురాగతాలన్నీ వ్యతిరేకిస్తూ మీకు వ్యతిరేకంగా వచ్చాం. మీ దౌర్జన్యంతో ఎవరైతే విసిగి వేసారిపోయారో వారందరూ మా పక్షం చేరారు. అప్పుడు నేను, ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. వేముల మండలంలో మేము ఆ రోజు మండలము జెడ్పీటీసీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి
దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? రాజశేఖర రెడ్డి చొక్కాను కట్టుకున్నటువంటి గోషను చింపి వివసనం చేసింది నిజం కాదా? ఆ దారుణ పరాభవంలో మీరు మీ క్రోధాగ్ని జ్వాలలకు ఇద్దరు బలయ్యారు. ఇది మీ చరిత్ర. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేల్పులలో సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు అక్రమంగా ఆ రోజు అమాయకులందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొట్కిన వేలితో గుర్తులు చేయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి